హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు ఎస్టర్డే నైట్ మనకు కంప్లీట్గా 9-10 ఆ సమయంలో ఆ టైంలో మనకైతే టీఎస్పీఎస్సీ నుంచి మనకైతే ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందన్నమాట. సీడ్ ఆఫీసర్ సంబంధించి అగ్రికల్చర్ సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మనం వీడియోలో తెలుసుకున్నాం. క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే వాటికి సంబంధించి శాలరీ ఎంత ఉంటుంది, అసలు పోస్టింగ్ నేమ్ ఏంటి, ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, అర్హత ఏంటి, అలాగే ఏజ్ లిమిట్ ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, అయితే మనకు టీఎస్పీఎస్సీ నుంచి మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఫస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. మొబైల్ నెంబర్ కానీ, అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ కానీ, మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ మనం వన్ టైం రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు అన్నీ మనము కంప్లీట్గా ఫుల్ఫిల్ చేసి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. సో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు మళ్ళీ వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు వన్ టైం రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేయించుకోవాలి. ఆల్రెడీ చేయించుకున్న వాళ్ళకు అవసరం లేదు. టీఎస్పీఎస్సీ ఐడి కొట్టి మీరు లోపలికి వెళ్ళి వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ నుంచి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే మనకు కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు జనరల్ రిక్వైర్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఇన్ ద తెలంగాణ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ అని చూసుకోవచ్చు. అయితే మీరు వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకు 2/7/2026 ఈ వెబ్ నోట్ అయితే రావడం జరిగిందనమాట. ఈ విధంగా ట్యాప్ చేసి మనకు నోటిఫికేషన్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూసుకుంటే నోటిఫికేషన్ నెంబర్ 03, ఇక్కడ చూసుకుంటే డేట్ వచ్చేసి 2/7/2026. జనరల్ రిక్వైర్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ అంటూ చూసుకోవచ్చు అనమాట. అయితే దీనికి అప్లికేషన్ పెట్టుకోవడానికి 7/7/2026 నుంచి 12/8/2026 వరకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ చూసుకోవచ్చు. లెవెల్ వచ్చేసి మనకు క్యాడర్ లెవెల్ వచ్చేసి స్టేట్ లెవెల్ అన్నమాట. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ 19 వేకెన్సీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఏజ్ వచ్చేసి 18 to 44 ఇయర్స్ మధ్య ఉండాలి. పే స్కేల్ వచ్చేసి మనకు 51,000 నుంచి 1,27,000 వరకు మనకు పే స్కేల్ అయితే ఉంటుందన్నమాట. అయితే దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు అర్హులు. ఎంఎస్సీ అగ్రికల్చర్ ఇన్ సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, అలాగే ఆర్గానమీ, అలాగే ప్లాంట్ ఫిజియాలజీ, అలాగే ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద ICAR అంటూ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. వీళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ ఇచ్చిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే మనకి వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎవరెవరు అర్హులు చూసుకుంటే ఇక్కడ మనకు కంప్లీట్గా హీ అండ్ హీస్ క్యారెక్టర్ అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఆర్ సచ్ టు క్వాలిఫై హిమ్ అండ్ హెర్ అంటే బోత్ ఆర్ ఈక్వల్ అన్నమాట. అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు, అలాగే పురుషులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ఇంతకుముందు తెలుసుకున్నాం కాబట్టి ఆ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ ఇన్ తెలంగాణ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ద సర్వీసెస్ రూల్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చూసుకుంటే బేసిక్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఎస్సీ అగ్రికల్చర్ ఇన్ సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, ఆర్గానమీ, ప్లాంట్ ఫిజియాలజీ, అలాగే ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ అని కూడా ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి. అలాగే వీటికి సంబంధించి మనకు కంప్లీట్గా రిజర్వేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ కంప్లీట్గా ఇవ్వడం జరిగిందన్నమాట. రిజర్వేషన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ SC ST వాళ్ళకు కావచ్చు, BC, అలాగే EWS వాళ్ళకు సంబంధించి కూడా కంప్లీట్గా ఇవ్వడం జరిగిందనమాట. దాని తర్వాత దీనికి సంబంధించి ఏజ్ వచ్చేసి ఇక్కడ మనకు ఆల్రెడీ ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది. 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ బిలో ఉండాలంటూ కూడా ఇవ్వడం జరిగిందనమాట. అలాగే మనకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే SC ST BC అండ్ EWS వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఇస్తారు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కు 10 ఇయర్స్ ఇస్తారు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, కార్పొరేషన్, మున్సిపల్ వాళ్ళకు 5 ఇయర్స్ అయితే ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కు 3 ఇయర్స్, NCC క్యాడెట్ చేసిన వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే హౌ టు అప్లై, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, హౌ టు ఫిల్ అండ్ సబ్మిట్ ద అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ద అప్లికెంట్ హ్యాస్ టు గో త్రూ ద యూజర్ గైడ్
కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ద అప్లికెంట్ హూ హ్యాస్ నాట్ రిజిస్టర్ ఓటీఆర్ ప్రీవియస్లీ హ్యాస్ టు విజిట్ ద వెబ్సైట్ అండ్ ఫిల్ ద ఓటీఆర్ ఫామ్ టీజీపీఎస్సీ ఐడి. అంటే ఫస్ట్ మీరు ఎవరైతే ఓటీపీఆర్ ఐడి ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ చేయించుకోలేరో వాళ్ళు డైరెక్ట్గా ఫస్ట్గా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మీరు ఇందులోకి వెళ్ళి అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందంటూ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు నెక్స్ట్ వచ్చేసి దీనికి ఫీ ఎంత ఉంటుందంటే ఇక్కడ చూసుకుంటే ద ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 1000 రూపీస్. అలాగే ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్ సంబంధించి 500 రూపీస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500 రూపీస్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి మనకు ఇక్కడ 80 రూపీస్ ఓన్లీ అని ఇవ్వడం జరిగింది, కానీ ఇక్కడ పైన అప్లికేషన్ ఫీజు అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. అలాగే దీనికి సంబంధించి మనకు సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే ఎగ్జామ్ సెంటర్ సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్లో ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇక్కడ సెంటర్ ఫర్ ద ఎగ్జామినేషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే వీటికి సంబంధించి టాపిక్స్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ప్రొసీజర్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ కంప్లీట్ డీటెయిల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చదువుకోండి. ఇక్కడ చూసుకుంటే మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ మోడల్లో ఉంటుంది. నంబర్ ఆఫ్ క్వశ్చన్ 150 ఉంటాయి. టైం వచ్చేసి 150 మినిట్స్, మ్యాక్సిమం 150 అనమాట. పేపర్ 1, పేపర్ 2 సబ్జెక్ట్ అయితే ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి 150 క్వశ్చన్స్, 150 మార్కులకు 150 మినిట్స్ వస్తుంది. పేపర్ 2 సబ్జెక్ట్ కామన్ సిలబస్ ఉంటుంది. పీజీ లెవెల్లో మీకు పీజీ లెవెల్లో కామన్ సిలబస్ అయితే ఉంటుందన్నమాట. 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తంగా 300 మార్క్స్ సంబంధించి క్వశ్చన్ పేపర్ అన్నమాట. పేపర్ 1 అండ్ పేపర్ 2. నేమ్ ఆఫ్ ద పేపర్స్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అండ్ పీజీ లెవెల్లో మీకు అయితే క్వశ్చన్ ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ రెండిట్లో ఉంటుంది ఎగ్జామ్ పేపర్. ఇక్కడ చూసుకోవచ్చు. పేపర్ 1 వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి పీజీ లెవెల్లో ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుందన్నమాట. అయితే మనకి ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. పేపర్ 1 సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ సంబంధించి ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. సిలబస్ కూడా ఉంటుంది. ఒకసారి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. దాని తర్వాత పేపర్ 2కి సంబంధించి పీజీ లెవెల్లో కూడా కామన్ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ఒకసారి మీరు చదువుకోండి. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇది మనకు టీఎస్పీఎస్ నుంచి వచ్చిన లేటెస్ట్ నోటిఫికేషన్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.